అందరికీ నమస్కారం అండి. హెల్దీ వెల్కి స్వాగతం. మీకు అరికెల ఉప్మా చూపించేసాను కదా! దీంతో ఉప్మా ఈరోజు ప్రిపేర్ చేసి చూపించేస్తున్నానండి. నార్మల్ ఉప్మా లాగా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది. మీరు వచ్చేసేయండి. ఏమేం కావాలో చెప్తూ దాని హెల్త్ బెనిఫిట్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఆలుగడ్డ, క్యారెట్, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, తర్వాత మన అరికెల ఉప్మా రవ్వ. మన స్టోర్‌లో దొరుకుతుంది కదా! అరికెల ఉప్మా రవ్వ. దీన్ని మనం ఉప్మా రవ్వ కూడా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ పోపు వేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్ గా మిల్లెట్స్ ఇప్పుడు ఏంటి అంటే డయాబెటిక్ పేషెంట్స్, తర్వాత డైట్ లో ఉన్న వాళ్ళు ఇలా వాడుతూ ఉన్నారు కదా. మనం ఏంటి అంటే డైరెక్ట్ గా మిల్లెట్స్ తినడం అంటే బోర్ అనిపిస్తుందండి. అలా కాకుండా ఇలా ఉప్మా లాగా అట్లా ప్రిపేర్ చేసుకున్నాం టేస్ట్ చాలా బాగుంటుంది. కూడా తక్కువ పడుతుందండి. చూసారు కదా ఎంత ఆయిల్ వేసాను. ఇందులో మనం ఏంటి అంటే ఆవాలు, జీలకర్ర, ఇంకా పల్లీలు, అవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత కొంచెం శనగపప్పు యాడ్ చేసుకుంటాం. మనం మిల్లెట్స్ తో ఉప్మా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ వేరే ఉంటుందండి. ఈ రవ్వతో చాలా బాగుంటుంది. మన నార్మల్ ఉప్మా చేసినట్టే ఉంటుంది. తినబుద్ధి కూడా అవుతుందండి. అలా కంప్లీట్ మిల్లెట్స్ తో చేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు. ఇట్లా మిల్లెట్ రవ్వతో చేసుకుంటే బాగుంటుంది. ఇంకా కాజు అండి. కాజు కూడా లైట్ గా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ మన ఇష్టం అండి. నేనైతే అవి చూపించాను. మీరు కావాలనుకుంటే బీన్స్ యాడ్ చేసుకోవచ్చు, బఠానీ యాడ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులోకి మనం వెజిటేబుల్స్ అన్ని వేసేసుకోవాలండి. వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోతాయండి. అంతలోపు మనం టమాటా కట్ చేసేసుకోవచ్చు. సేమ్ మన ఉప్మా ప్రాసెస్ అండి. అంత ఎక్కువ ఏమి ఉండదు. కాకపోతే లైట్ గా ఏంటంటే వెజిటేబుల్స్ అవి యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి మన వెజిటేబుల్స్ అన్ని మంచిగా ఉడికిపోయాయండి. దీంట్లో ఇప్పుడు మనం టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకుని తర్వాత టమాటా కూడా యాడ్ చేసేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి. ఉప్మా ఎట్లయినా మిల్లెట్స్ కదా, కొంచెం డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆ డిఫరెన్స్ మనం పోగొట్టుకోవడానికి టేస్టీగా చేసుకున్నాం అనుకోండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది ఏంటి అని చెప్పకుండా ప్రిపేర్ చేయండి, వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. లైట్ గా అల్లం వెల్లుల్లి ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో యాడ్ చేసేయాలి. మూత పెట్టేస్తే ఒక 2 మినిట్స్ లో మగ్గిపోతుందండి. మూత పెట్టేస్తామనుకోండి ఒక 2 మినిట్స్ లో బాగా మగ్గిపోతుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా అనిపిస్తుందో మనకి ఇది. అయిపోయింది కదా. ఇప్పుడు మనం 1:3 రేషియోలో వాటర్ పోసుకోవాలండి. నేను ఈ గ్లాస్ తో రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి గ్లాస్ తో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మెజర్ చేసి పెట్టుకున్నాను. ఇది తీసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా ఏంటి అంటే మనకు ఉప్మాకి దీనికి తేడా ఏంటి అంటే ఇది అంత ఎక్కువ క్వాంటిటీలో తినలేమండి. ఉప్మా తిన్నంత ఎక్కువ క్వాంటిటీ తినలేము. ఎందుకంటే మిల్లెట్స్ కదా. మిల్లెట్స్ ఎప్పుడైనా కొంచెం తినగానే కడుపు నిండిపోతుంది కాబట్టి అట్లా కొంచెమే తినగలుగుతాం. మీకు తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకోండి. ఇక్కడ ఒక గ్లాస్ కి నేను ఇంత యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇది వాటర్ పోసాం కదా, అది బాయిల్ అవుతూ ఉంటుందండి. అప్పటి వరకు నేను ఒక విషయం చెప్పేస్తాను. అదేంటి అంటే మనం ఉప్మా యాక్చువల్ గా కొంచెం తినగలుగుతాము. కానీ ఏదైనా మిల్లెట్స్ తో ప్రిపేర్ చేసుకున్న ఉప్మా అయితే ఇంకా క్వాంటిటీ తగ్గించి తినగలుగుతామండి. ఎందుకంటే అవి మిల్లెట్స్ కదా, ఎక్కువ క్వాంటిటీలో మనం తినలేము కాబట్టి మనం పోర్షన్ దానికి తగ్గట్టు పోసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను పోసిన 1 గ్లాస్ ఏదైతే ఈ గ్లాస్ ఉందో ఈ గ్లాస్ తో తీసుకుంటే 3 to 4 మెంబర్స్ కి సరిపోతుందండి. ఎక్కువ తినే వాళ్ళకైతే 3 మెంబర్స్ కి, తక్కువ తినే వాళ్ళకైతే 4 మెంబర్స్ వరకు ఇది సరిపోతుంది. అట్లా క్వాంటిటీ చూస్ చేసుకొని పోసుకోవచ్చు అండి. కాబట్టి ఏంటంటే మనకి ఎందుకు మిల్లెట్స్ మనకు ఏంటి అంటే షుగర్ లెవెల్స్ తగ్గించడానికి కానీ డైట్ లో కూడా ఎందుకు ఉపయోగపడతాయి అంటే తొందరగా ఏదైతే గ్లూకోజ్ లెవెల్స్ అనేవి రిలీజ్ చెయ్యవు. ఇంకా ఏంటి అంటే తక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం కాబట్టి డైట్ కి కూడా బాగా పనిచేస్తుందండి. ఇదిగోండి మనకు వాటర్ మసిలిపోయాయి కదా, చెప్పాను కదా ఈ గ్లాస్ తో తీసుకుంటున్నానని. ఇదిగోండి ఈ గ్లాస్ ఆఫ్ రవ్వ ఇప్పుడు 4 మెంబర్స్ కి సరిపోతుందండి. ఇది కాకపోతే ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. నార్మల్ ఉప్మా లాగా కాదండి, కొంచెం ఎక్కువ సేపే పడుతుంది. ఒక 10 మినిట్స్ అట్లా పడుతుంది. ఎందుకంటే మిల్లెట్స్ ఏవైనా బాగా ఉడకాల్సి ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర దొరికే రవ్వ ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ కడిగి నానబెట్టి చేసిందండి. మనం డైరెక్ట్ గా వాడేసుకోవచ్చు. మిల్లెట్స్ ఖచ్చితంగా నానబెట్టి వాడుకుంటాం కదా మనం, అట్లా వాడేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఒక 10 మినిట్స్ తర్వాత ఉప్మా ఇలా ప్రిపేర్ అయిపోతుంది. ఇది కొంచెం ముద్దగానే ఉంటుందండి. మరి పొడి పొడిగా రావాలని ఆలోచన చేయొద్దు. మనం నార్మల్ గా కొంచెం ఎక్కువ పోసుకుంటే ఉప్మా ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ డిష్ ని నేను మా హస్బెండ్ కి టేస్ట్ చేస్తాను, ఎలా ఉందో మీ అందరికి చెప్పేస్తాడు. ఏం చేసావురా అల్పాహారం హెల్దీగా టేస్టీగా ఉప్మా ప్రిపేర్ చేసి వచ్చేసే బావా, నీకు వేడి వేడిగా హెల్దీగా అరికెల ఉప్మా ప్రిపేర్ చేసేసాను. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది బావా. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేయాలి ఇప్పుడు మన వ్యూవర్స్ అందరికి. ఇదిగో క్యారెట్స్, ఆలు ఇవన్నీ వేసి ప్రిపేర్ చేశాను బావా. అందులోకి కొంచెం కందిపొడి,
మీ చెల్లెలు చేసిన టమాటా చట్నీ, సూపర్ లుక్ భలే ఉంది చట్నీ. ఇంకా అందులోకి నిమ్మకాయ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేసేయ్. సూపర్. నిమ్మకాయ పిండేసుకొని రుచి ఎలా ఉందో చెప్తాను. వేడి వేడిగా అద్భుతంగా ఉంది. సూపర్. మా చెల్లి చేసిన టమాటో చట్నీతో దీని రుచి ఎలా ఉందో చెప్తాను. ఎప్పుడు చెప్పినా ఒకటే ఒకటి. అద్భుత. చాలా బాగుంది. రుచిగా ఉంది, హెల్తీగా ఉంది. మీరు ఇలా ట్రై చేయండి. దీనివల్ల ఆరోగ్యంగా తిన్నట్లు అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మనకు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా యాడ్ అయ్యేటటువంటి రెగ్యులర్ రవ్వలు కాకుండా ఈ రవ్వతో తీసుకోవడం వల్ల హెల్తీగా ఉంటుంది. డయాబెటిస్ కూడా చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. టేస్టీగా మనం అరికలతో ఇలా ఉప్మా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. కాబట్టి ఏంటి అంటే ఇంకా హెల్తీ రెసిపీస్, ఇంకా హెల్తీ విషయాలను మేము ముందుకు షేర్ చేస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకుండా ఉత్తి ఒకసారి తిని చెప్పావా టేస్ట్ ఎలా ఉందో? ఓకేరా, సూపర్ ఉందిరా. ఏం కలపకుండా కూడా చట్నీ పొడి లేకుండా కూడా చాలా బాగుంది. నిమ్మకాయ పెట్టుకొని వేడి వేడిగా లాగేసేస్తే అద్భుతంగా ఉంటుంది. సూపర్.